హలో నేస్తాలు, మీరందరూ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇదిగో వచ్చేసా. లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? మన పాండవులు మాయా ఇంటి నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ కొత్త జీవితం మొదలైంది. పచ్చని అడవి, పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రాగాలు. ఇంత ప్రశాంతమైన జీవితం మధ్యలో కూడా వాళ్ళకి ప్రమాదాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? ఒకరోజు రాత్రి పాండవులు విశ్రాంతి తీసుకుంటుంటే ఒక పెద్ద గర్జన వినిపిస్తుంది. అది ఎవరో తెలుసా? ఒక రాక్షసుడు, పేరు హిడింబుడు. అతనికి మానవ మాంసం తినాలన్న కోరిక వచ్చింది. మరి రాక్షసుడు కదా. మన భీముడు ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు, మా అమ్మని అన్నలని నువ్వేమీ చెయ్యలేవు. వాళ్ళని తాకాలంటే ముందు నన్ను ఎదుర్కోవాలి. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి భీముడు గట్టిగా కొట్టి హిడింబుడిని ఓడించాడు. హిడింబుడికి ఓ చెల్లెలు ఉంది, పేరు హిడింబి. ఆమె భీముని ధైర్యాన్ని చూసి ప్రేమలో పడింది. కుంతి అంగీకరించాక భీముడు ఆమెను వివాహం చేసుకున్నాడు. భీముడు హిడింబికి ఒక బిడ్డ పుట్టాడు, పేరు ఘటోత్కచుడు. అతను చాలా శక్తివంతుడు. ఘటోత్కచుడికి ఆకాశంలో ఎగిరే శక్తి ఉంది, మాయలు కూడా తెలుసు. ఆయన పెద్దవాడైనాక మహాభారత యుద్ధంలో పాండవులకు గొప్ప సహాయం చేశాడు. ఒకరోజు భీముడు అడవిలో నడుస్తుండగా దారికి అడ్డంగా పడుకొని ఒక పెద్ద కోతి ఉంటుంది. భీముడు కోతి తోకను తిప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తిప్పలేకపోయాడు. అప్పుడే ఆ కోతి రూపం మారింది. ఎవరో తెలుసా? మన హనుమంతుడు. హనుమంతుడు భీముడిని చూసి నవ్వాడు. నీ ధైర్యం చాలా గొప్పది భీమా. నీ యుద్ధ సమయంలో నేనే నీ రథంపై ఉంటాను. భీముడు నమస్కరించాడు. హనుమంతుడి దీవెనలతో ఇంకా బలవంతుడయ్యాడు తెలుసా. ఒకరోజు అర్జునుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో తెలుసా? అప్పుడు అర్జునుడు అడవిలోకి వెళ్లి శివుణ్ణి కోరుకుంటూ తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి. వానలు, వేడి వాతావరణం, పొగమంచు ఎన్ని ఎదురైనా అర్జునుడు ఒక్కసారి కూడా వెనుతిరగలేదు. ఒకరోజు ఒక గంభీరమైన గొంతుతో ఒక వేటగాడు వచ్చాడు. అతనెవరో తెలుసా? స్వయంగా శివుడు. ఒక వేటగాడి వేషంలో వచ్చాడు. ఇద్దరూ ఒకే బాణాన్ని ప్రయోగించారు. వాళ్ళిద్దరూ చిన్నగా గొడవ కూడా పడ్డారు. చివరికి శివుడు తన అసలైన రూపంలో వెలుగుతూ మారాడు. అర్జున, నువ్వు నిజమైన ధైర్యవంతుడవు. నీకు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తున్నాను. ఇదే నా ఆశీర్వాదం. అప్పుడు అర్జునుడు సంతోషంతో మోకాలపై కూర్చొని నమస్కరించాడు. ఇదే సమయంలో ద్రుపదుడు రాజ్యంలో పెద్ద సంబరాలే చేశాడు. ఆయన కుమార్తె ద్రౌపది స్వయంవరం ప్రకటించాడు. ఎవరైతే ఆ భారీ ధనుస్సుని ఎత్తి ఆకాశంలో తిరిగే చేపని కొడతారో వారినే నా కుమార్తె వివాహం చేసుకుంటుంది అని చెప్తాడు. మన పాండవులు ఇంకా బ్రాహ్మణుల వేషంలోనే ఉన్నారు కదా. వాళ్ళంతా కూడా ఆ సభలో ఉన్నారు. అర్జునుడు నిశ్శబ్దంగా కానీ ధైర్యంగా ధనుషు దగ్గరికి వెళ్ళాడు. మిగతా రాజులు కూడా షాక్ అయ్యారు. ఓ బ్రాహ్మణుడు ఇలా ధనుషు ఎత్తగలడు. కానీ మన అర్జునుడు బాణాన్ని విసిరి ఆ లక్ష్యాన్ని కొట్టి గెలిచాడు. ద్రౌపది నవ్వుతూ వచ్చి గజ్జెల శబ్దం చేస్తూ పూలదండను అర్జునుడి మెడలో వేసింది. సభ అంతా షాక్ అయింది. కానీ ఒక్కరు మాత్రం మౌనంగా నవ్వుతూ ఉన్నారు. అదే మన శ్రీకృష్ణుడు. పాండవులు ద్రౌపదిని ఇంటికి తీసుకొని వెళ్లారు. అప్పుడే కుంతి వాళ్ళు ఏం తెచ్చారో చూడకుండానే ఏమున్నా సమానంగా పంచుకోండి అని అనేస్తుంది. అందరూ కొంతసేపు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ తర్వాత ద్రౌపది ఆ మాటని గొప్పగానే తీసుకుంటుంది. ద్రౌపదిది చాలా అంటే చాలా గొప్ప మనసు. చివరకు ఆమెకు 5 పాండవులతో వివాహం జరుగుతుంది. మన అర్జునుడి ధైర్యం, శివుని ఆశీర్వాదం, ద్రౌపదితో వివాహం ఇవన్నీ మహాభారతంలో చాలా కీలకం. అంతకంటే ముఖ్యంగా మన శ్రీకృష్ణుని గురించి కూడా చాలా ఉంటుంది. ఈ కథ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.